ఓకే అండి. సో, ఈరోజు మన జూమ్ తెలుగు ప్యానెల్‌లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌లీ వెల్కమ్. అదేవిధంగా వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ రెయిన్ బిఎన్‌బి. సో, నెక్స్ట్ జెన్ ఆఫ్ రైడ్ బిఎన్‌బి. ఏదైతే మనము ఈ బిజినెస్ ప్లాన్ గురించి ఏదైతే రానున్న ఒక 40, 50 మినిట్స్ ఏదైతే సెక్షన్ ఉందో, అది టోటల్‌గా రెయిన్ బిఎన్‌బి ప్లాన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే టోటల్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది. 100+ కంట్రీస్‌లో ఉంది. 6,00,000 మంది కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ మనకు రెయిన్ బిఎన్‌బిలో ఉంది కాబట్టి, ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అందరూ కూడా లాస్ట్ వరకు వినండి. ఎవరైతే కొత్తగా వచ్చారో, అదే విధంగా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళొచ్చారో, ఒక మంచి కూల్ ప్లేస్‌లో అదేవిధంగా కంఫర్టబుల్ జోన్‌లో కూర్చొని ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ లాస్ట్ వరకు హ్యాపీగా వినండి. ఎందుకంటే ఇదే ప్లాన్ ప్రెజెంటేషన్‌ని మనము విని, నేర్చుకొని ఇతరులకు చెప్పడం ద్వారానే మనం ఇక్కడ మనకేవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఇక్కడ మనము నెరవేర్చుకోవచ్చండి. అదే విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ వాట్ ఈస్ రెయిన్ బిఎన్‌బి అంటే లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్‌లో మనకు రెయిడ్ బిఎన్‌బి రూపంలో కంపెనీ వచ్చింది. ఆ రెయిడ్ బిఎన్‌బిని నెక్స్ట్ జనరేషన్ అప్‌డేట్ చేసి మనకు నెక్స్ట్ వెర్షన్ అప్‌డేటెడ్ లేటెస్ట్ వెర్షన్ అయినటువంటి మనకు ప్లాట్‌ఫార్మే ఇది. మనకు రెయిన్ బిఎన్‌బి. రెయిన్ బిఎన్‌బి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ ఇది. రెయిన్ బిఎన్‌బి ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ప్రతిరోజు 9 గంటలకి తెలుగులో సేమ్ లింక్‌లో ఉంటుంది. మాక్సిమం ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి. ఏదైతే బెనిఫిట్స్ ఉందో ఇక్కడ ఎందుకంటే మీరు ఫోన్‌లో చెప్పడం ద్వారా వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. ఇక్కడైతే స్లైడ్ వైస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుందండి. మనం డైరెక్ట్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోతామండి. రైన్ బిఎన్‌బి అనేది ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అదే విధంగా ఈ టోటల్‌గా మనకు ఏదైతే ఈ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉందో, టోటల్‌గా ఇక్కడ బైనాన్స్ బ్లాక్ చైన్ అయినటువంటి ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అదే విధంగా వాట్ ఈస్ ఓపీ బిఎన్‌బి అంటే ఇక్కడ ఓపీ బిఎన్‌బి అనేది మామూలుగా ఇక్కడ బైనాన్స్‌కు సంబంధించినటువంటి ఒక బ్లాక్ చైన్ అండి. వాట్ ఈస్ బైనాన్స్ అంటే ఇక్కడ బైనాన్స్ అనేది 2017లో సో వీళ్ళు ఒక బిఎన్‌బి కాయిన్‌ని తీసుకురావడం జరిగింది. బిఎన్‌బి కాయిన్ అంటే ఒక డిజిటల్ క్రిప్టో కాయిన్ అండి. దీని వాల్యూ అనేది 2017లో ఒక రూ. 7తో స్టార్ట్ అయినటువంటి ఈ కాయిన్ వాల్యూ ప్రెజెంట్ అయితే మనకు దాదాపుగా 50,000-60,000 మధ్యలో దీని వాల్యూ ఉందండి. వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే ఇక మన బైనాన్స్ కాయినేనండి. ఈ బైనాన్స్ కాయిన్ ఫస్ట్ వీళ్ళు ఒక ఎక్స్‌చేంజ్ రూపంలో ఓన్ ఎక్స్‌చేంజ్ అండి. ఎందుకంటే ఈ కాయిన్‌కి ఓన్ ఎక్స్‌చేంజ్ ఉంది. మనకు బైనాన్స్ ఓన్ ఎక్స్‌చేంజ్ ఉంది. అందులో ఇక్కడ దాదాపుగా 3 బ్లాక్ చైన్‌లున్నాయి వీళ్ళ దగ్గర. బైనాన్స్ వాళ్ళ దగ్గర. అందులో ఫస్ట్ బ్లాక్ చైన్ వచ్చి బిఎన్‌బి బికాయిన్ చైన్. దీని గ్యాస్ ఫీస్ అనేది చాలా ఎక్కువ కాబట్టి రూ. 25 కంటే ఎక్కువ ఒక ట్రాన్సాక్షన్‌కి పడుతుంది. అదే విధంగా రెండోది వీళ్ళది బిఎన్‌బి స్మార్ట్ చైన్ అనేది బ్లాక్ చైన్ ఉంది. అదే విధంగా మూడోది లేటెస్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ బ్లాక్ చైన్ అంటే ఇక్కడ ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ అండి. మనం ఏదైతే రెయిన్ బిఎన్‌బి సిస్టమ్ ఉందో టోటల్‌గా ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే ఇక్కడ సిస్టమ్‌ని డిజైన్ చేయబడిందండి. సో, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఇక్కడ మన ఏదైతే రెయిన్ బిఎన్‌బి టెక్నాలజీ ఉందో, రెయిన్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ఉందో ఇది ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో ఉందండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరికైతే కమ్యూనిటీ ఉంటుందో, ప్లస్ ఎవరైతే క్రియేటర్ ఉంటారో, ఈ సిస్టమ్‌ని డెవలప్ చేశారో ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ పైన. ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ మీద ఎవరి క్రియేటర్‌కి ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఒక ఒప్పందం అనేది, ఒక అగ్రీమెంట్ అనేది ఉంటుందండి. ఆ అగ్రీమెంట్‌లో ఒక వాలెట్ అనేది అడ్రెస్ ఉంటుంది. ఆ వాలెట్ అడ్రెస్ అనేది టోటల్‌గా డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుందండి. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. మీరు క్లియర్‌గా ఓపెన్ చేసుకొని గూడా ఇక్కడ చూసుకోవచ్చండి. అలాంటి అగ్రీమెంట్‌లోనే ఇక్కడ మనకు డిసెంట్రలైజ్ ఉంటుంది. ఈ డిసెంట్రలైజ్ నార్మల్‌గా సెంట్రలైజ్ కంపెనీస్‌కి తేడా ఏమి అంటే, సెంట్రలైజ్ కంపెనీస్‌లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంట్రోలింగ్ అంతా గూడా కంపెనీ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఎండీ చేతుల్లో ఉంటుంది. అడ్మిన్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ప్లాన్ మార్చాలంటే మారుస్తారు. ప్రొడక్ట్‌ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేస్తారు. విత్‌డ్రాల్ ఆపాలంటే ఆపుతారు. ఆ కంపెనీ వెబ్‌సైట్ క్లోజ్ చేయాలంటే కూడా క్లోజ్ చేస్తారు. విత్‌డ్రాల్ ఇవ్వము అంటే వాళ్ళు ఇవ్వరు. టోటల్ పవర్స్ అంతా గూడా మనకు సెంట్రలైజ్ కంపెనీస్‌లో మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుందండి. నెక్స్ట్ సెమీ డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్డ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మూడవది డిసెంట్రలైజ్. డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్. సో
నో అడ్మిన్ ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిసెంట్రలైజ్డ్‌లో మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో అక్కడ రాసేస్తాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్లాన్ ఇట్లా ఉండాలి. ప్లాన్ ఇట్లా ఉండాలి. ప్లాన్ ఇట్లా ఉండాలి. ఇది ఒక్కసారి క్రియేట్ చేసేసి బ్లాక్ చైన్ పైన లాక్ చేశారంటే ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో, డెవలప్ చేశారో వాళ్ళు కూడా ఈ ప్లాన్‌ని చేంజ్ చేయడానికి వీలు లేకుండా చేస్తారండి. అది మనకిక్కడ డిసెంట్రలైజ్ అంటే. అంటే మన రెయిన్ బిఎన్‌బి అనేది ఇక్కడ డిసెంట్రలైజ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చండి. స్మార్ట్ కాంట్రాక్ట్‌లోనే అగ్రీమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రీమెంట్ కూడా టోటల్‌గా కోడ్స్‌తో రన్ అవుతూ అంటే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఏంటి? మనకు బ్లాక్ చైన్ మీద రన్ అవుతుందండి. ఫుల్‌గా మనకు క్లాక్ చేస్తారు. ఈ విధంగా కోడ్స్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కసారి లాక్ చేసిన తర్వాత సో ఎలాంటి ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఎడిట్ కానీ, ఎర్రర్ కూడా ఏది కూడా రాకుండా ఉండేదే మనకు స్మార్ట్ కాంట్రాక్ట్. సెక్యూర్‌గా ఉంటుందండి. 100% సెక్యూర్‌గానే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ చైన్ అనేది మీద స్మార్ట్ కాంట్రాక్ట్ అగ్రీమెంట్ అయిన తర్వాత ప్లాన్‌ని గూడా ఎడిట్ చేయడానికి, రిమూవ్ జేయడానికి ఎలాంటి ఇది గూడా మనకుండదు. ఏంటి బ్లాక్ చైన్ అంటే ఏమంటే సింపుల్ అండి. బ్లాక్ చైన్ అనేది ఏమి అంటే, ఇప్పుడు మనకు బ్యాంక్సుల్లో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు, అక్కడ డాటా అంతా గూడా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అంతా గూడా ఎక్కడ సేవ్ అవుతాయండి? టోటల్‌గా డాటా బ్యాంక్స్‌వి సర్వర్‌లో డాటా అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ సర్వర్‌లో ఉంటాయి. అదే మాదిరిగా ఇక్కడ మనకు బ్లాక్ చైన్‌లో ఏదైతే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఐడీస్ కావచ్చు, టోటల్ అంతా గూడా డాటా అంతా గూడా బ్లాక్ చైన్‌లో ఇక్కడ మతలబ్ ఒక్కసారి అక్కడ రాసేసింది, అక్కడ ఫీడ్ రైట్ అయిపోయింది అంటే, ఎడిట్ చేయడానికి గూడా వీలుగా ఉండదండి. అంత సెక్యూరిటీ అనేది మనకిక్కడ బ్లాక్ చైన్‌లో ఉంటుందండి. ఇదండి టోటల్‌గా మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లస్ డిసెంట్రలైజ్ గురించి. అదే విధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ మనకు రెయిన్ బిఎన్‌బి ఇక్కడ రైట్ బిఎన్‌బి అని రాసాం. బట్ ఎడిట్ చేయాలిక్కడ. నెక్స్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్‌లో అంతా గూడా ఎడిట్ అయిపోతుంది. రెయిన్ బిఎన్‌బి అనేది. ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు, 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. ప్లాన్ అనేది లాకబుల్ ఉంటుంది. 100% మనకిక్కడ రిస్క్ ఫ్రీ అని గూడా మనం చెప్పుకోవచ్చండి. ఏ విధంగా మనము రెయిన్ బిఎన్‌బి ప్లాన్‌ని మనం స్టార్ట్ చేయాలంటే సింపుల్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మనము సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, అక్కడ మనం ఒక వాలెట్‌ననేది క్రియేట్ చేయాలండి. వాలెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకు 6 డిజిట్‌ల సెక్యూరిటీ పాస్వర్డ్ ప్లస్ 12 వర్డ్స్ పెరాస్ అంటే 12 వర్డ్స్ కీ వస్తుంది. ఆ 12 వర్డ్స్‌ని కంపల్సరీగా ఆ పదాలనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎలాంటి బ్యాంక్‌లో మనము వెళ్తే జీమెయిలు, అంటే జీమెయిల్ గావచ్చు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీ మనం ఫర్గెట్ కొడితే వచ్చేస్తుందేమో. అలాంటివి ఏమి ఉండవండి ఇక్కడ. ఆ 12 వర్డ్స్ మీ దగ్గర ఉందనుకోండి. జరగరానిది జరిగి మీకు ఉన్నటువంటి మొబైలు ఏదన్నా రిపేర్ అయ్యి, ఖరాబ్ అయ్యి నెక్స్ట్ కొత్త మొబైల్ మీరు పర్చేజ్ చేస్తారు. అప్పుడు సేమ్ వాలెట్ అక్కడ ఓపెన్ చేయాలంటే ఈ 12 వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఒక 2 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు. ఈ 12 వర్డ్స్‌ని స్మాల్ లెటర్స్‌లో ఒకసారి, క్యాపిటల్ లెటర్స్‌లో ఒకసారి కంపల్సరీగా రాసి పెట్టుకోండి 2, 3 ప్లేసుల్లో. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీకు మిస్ అయిపోయాయనుకోండి, నెక్స్ట్ దీన్ని ఎవ్వరు కూడా దీన్ని ఓపెన్ చేయడానికి వీలుగా ఉండదు. అందుకనే 6 డిజిట్‌ల మీకు ఏదైతే సెక్యూరిటీ పాస్వర్డ్ ఉందో అది ప్లస్ ఈ 12 వర్డ్స్ అనేటివి ఇంపార్టెంట్‌గా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వాలెట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు జాయినింగ్ అమౌంట్ అనేది 0.0044 బిఎన్‌బితో మనము ఐడీని యాక్టివేషన్ అంటే జాయినింగ్ ఫీ అండి. టోటల్‌గా మనం చెప్పుకున్నాం గదండీ! టోటల్‌గా ఇక్కడ రెయిన్ బిఎన్‌బిలో ఐడీ యాక్టివేషన్స్ కావచ్చు, మనకు పేఔట్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు అన్నీ గూడా ఇక్కడ మనకు బిఎన్‌బి కాయిన్‌లోనే ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ బిఎన్‌బి కాయిన్‌ని సెలెక్ట్ చేశారంటే బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీలో ఒకటి అయినటువంటి బిఎన్‌బి కాయిన్. ఎందుకంటే ఫస్ట్‌ది బిట్ కాయిన్ దాని వాల్యూ అప్రాక్సిమేట్‌లీ ఇంచుమించు ఒక ₹1,00,00,000 ఉంది. ఒక బిట్ కాయిన్ వాల్యూ. రెండోదొచ్చి ఇథీరియం ఉంది. దాని వాల్యూ కూడా 3,00,000 వరకు ఉంది. ప్రెజెంట్ మూడోది ఏదైనా ఉంది అంటే బిఎన్‌బి కాయిన్. దీని వాల్యూ కూడా ప్రెజెంట్ అయితే 50,000-60,000 మధ్యలో ఉంది కాబట్టి అందరం కూడా బిఎన్‌బి కాయిన్‌ని ఎంచుకున్నారు కాబట్టి ఎందుకంటే దీని ఫ్యూచర్ ఉంది కాబట్టి ఓన్ ఎక్స్‌చేంజ్ ఉంది కాబట్టి మన రైన్ బిఎన్‌బి వాళ్ళు కూడా బిఎన్‌బి కాయిన్‌ని ఎంచుకున్నారు. ఇక్కడ మనకు ఐఎన్ఆర్‌లో చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక ₹300-350 మధ్యలో మనకు జాయినింగ్ ఫీ అనేది ఉంటుందండి. ఇక్కడ కరెక్ట్‌గా మనకు 350 అని ఏం లేదు. 340 కావచ్చు. అదే విధంగా 320 కావచ్చు. బట్ అక్కడ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే
సెంట్రలైజ్ కాయిన్స్ కాబట్టి ఇవి ఇక్కడ. సో, ఎవ్రీ 15 సెకండ్స్‌కి వీటి రేట్ అనేది, ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. సో, 360 కూడా కావచ్చు, 70 కూడా కావచ్చు ఇన్ ఫ్యూచర్. 400 కూడా కావచ్చు. బట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకు ఒక 300-350 మధ్యలో ఇక్కడ ప్రెజెంట్ మనకు జాయినింగ్ అమౌంట్ అనేది ఉంటుందండి. అదే విధంగా ఇక టోటల్‌గా అందరం గూడా 300-350 మధ్యలో, అంటే ఒక రూ. 350తో మనం జాయిన్ అవుతామనుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ టోటల్‌గా 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, ఒక్కొక్క ప్యాకేజ్‌ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క లెవెల్ ఓపెన్ అవ్వడం ద్వారా ఇక్కడ మనకు ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సో, మీరనుకోవచ్చు, సార్ రూ. 300తో మనం జాయిన్ అవుతున్నాము, పెద్ద ఇన్‌కమ్ తీసుకోవచ్చునంటే యెస్ అండి. ఎందుకంటే సో, ఈ కంపెనీ అనేది 2024 ఆగస్ట్‌లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఒక 5-6 నెలలే అయింది. బట్ ఇక్కడ 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ 3-4 కోట్ల వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. టోటల్‌గా 100+ కంట్రీస్‌లో కూడా ప్రెజెంట్ రన్ అవుతా ఉంది. సో, ఆ ప్యాకేజెస్ ఏంటి? ఒక్కొక్కటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో, అందరం గూడా మనము 350తోనే జాయిన్ అవుతాము. నెక్స్ట్ ఇక్కడ రెండో ర్యాంకు ఇన్‌ఫ్లుయెన్సర్, అచీవర్, అంబాసిడర్. అదేవిధంగా ఐదో ర్యాంకు ట్రైనర్, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్. నెక్స్ట్ ఇక్కడ లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, కంక్రర్ ర్యాంకు, చాన్సలర్ ర్యాంకు, క్రియేటర్. ఇది టోటల్‌గా మనకిక్కడ 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, మనము స్టార్టింగే 350తో జాయిన్ అయిన తర్వాత, సో, రెండో ఆళ్ళ ప్యాకేజ్ నుంచి 15వ ప్యాకేజ్ వరకు గూడా ఒకేసారి మనము అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు మనము ఇన్‌కమ్ వచ్చే కొద్దీ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటామన్నా గానీ, ఆ విధంగా అన్నా గూడా చేసుకోవచ్చండి. బట్ నా సజెషన్ ఏమంటే, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మీకు ప్లాన్ అర్థమైంది క్లియర్‌గా. సో, నాకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, తొందరగా గ్రోత్ అవ్వాలి అంటే, సో, మినిమమ్ మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండి. సో, తొందరగా మీరు డెవలప్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ తొందరగా గ్రోత్ అవ్వాలంటే, సో, ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి, లెవెల్ ఇన్‌కమ్ అనేది మిస్ అయిపోతుంది, మీరు తొందరగా అప్‌గ్రేడ్ చేసుకోలేకపోతే. సో, ఏ విధంగా మనము అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల, సో, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ అంటే మనకి ఇన్‌కమ్ రాకపోవడం ఏ కారణం అనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం ఇక్కడ చెప్పుకుందామండి. సో, ఎవరైతే సో, హార్ట్‌ఫుల్‌గా నేను 100% ఇదే చేస్తాను, ఫుల్ టైమ్, పార్ట్ టైము అంటే, మీరు మినిమమ్ మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్‌తో సో, అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే, సో, ఎవరైతే మనకు 300తో స్టార్ట్ చేసి 3,00,00,000, 4,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్నారో, లక్షల్లో ఇన్‌కమ్ తీసుకున్నారో, సో, అదే విధంగా మనం గూడా ఇక్కడ చాలా తక్కువ టైంలోనే గ్రోత్ అయ్యే అవకాశాలన్నీ ఉన్నాయండి. సో, చాయిస్ ఈస్ మీదే. మీరు ఫస్ట్ రెండో ర్యాంక్‌తో అప్‌గ్రేడ్ చేసుకుంటారా? మూడో ర్యాంక్‌తో చేసుకుంటారా అనేది చాయిస్ మీలోనే ఉంటుందండి. అంటే టోటల్‌గా ఇక్కడ మనకు జాయిన్ అయిన తర్వాత 15 ప్యాకేజెస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ మనకు ఎర్నింగ్ అంటే మనకిక్కడ టోటల్‌గా 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్‌ని పెట్టారండి. ఫస్ట్ వచ్చి డైరెక్ట్ ఇన్‌కమ్, రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్, మూడోదొచ్చి సో, రికరింగ్ లెవెల్ బోనస్, నాలుగోదొచ్చి రాయల్టీ, ఐదోదొచ్చి లైఫ్ స్టైల్ రివార్డ్. ఇక్కడ టోటల్‌గా మనకు 5 ర్యాంక్స్ పెట్టారండి. అదే విధంగా ఇక్కడ మనకు ట్రీ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో, 2/2 మెట్రిక్స్‌లో ఉంటుందండి. సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి, అదే విధంగా టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి టాప్ టు బాటమ్, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటో ట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్‌గా మనకు 2/2 మెట్రిక్స్‌లో ఉంటుందండి. 2/2 మెట్రిక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే వస్తారు, నలుగురు రారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇద్దరికే ప్లేస్ ఉంది. సో, ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ ఇది బైనరీ సిస్టమా? మ్యాచింగ్ అవుతుందంటే, అలాంటిదేది బైనరీ సిస్టమ్ మాదిరే కనిపిస్తుంది గానీ బైనరీ సిస్టమ్ కాదు. మీకు లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయితే ఇన్‌కమ్ వస్తుందనే అట్లంతా ఏం కాదు. ఇక్కడ మీకు సింగిల్ లెగ్ నడిచినా గానీ, ఒక్కరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ, ఆ లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. ఫస్ట్ లెఫ్ట్‌లో ఒక ఐడీ పడతాది. రైట్‌లో రెండో ఐడీ పడతాది. నెక్స్ట్ మీరేమనుకుంటారు? రెండో ఐడీ కింద నేను ఐడీ వేస్తాననుకుంటారు. అలా వేయడానికి ఇక్కడ వీలుండదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా సో, ఒకటో ఐడీ కింద లెఫ్ట్‌లో పడిపోతాది. నెక్స్ట్ ఐడీ ఒకటో ఐడీ కింద ఈ విధంగా లెఫ్ట్, రైట్‌లో పడతాది. అదే విధంగా రెండో ఐడీ కింద సో, ఇక్కడ లెఫ్ట్‌లో పడతాది, మళ్ళా రైట్‌లో పడతాయి. ఈ విధంగా మనకు టాప్ టు బాటమ్ అంటే ఇక్కడ రెండో లెవెల్‌లో మీకు ఎంతమందయ్యారు? నలుగురయ్యారు. ఎందుకంటే ఇక్కడ నలుగురికే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండో లెవెల్‌లో నలుగురే వస్తారు. మూడో లెవెల్‌లో మీకు 8 మందొస్తారు. నాలుగో లెవెల్‌లో 16 మంది, 32, 64 ఈ విధంగా టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌లో మనకు ట్రీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ వైస్ టీమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇంకొకటి ఎందుకంటే ఈ ఆటోమేటిక్ 2/2 మెట్రిక్స్‌లో ఉన్నటువంటి ట్రీ మీ అప్లయన్స్ ద్వారా గూడా పడినా గాని మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుంది. ఇంకొక ఇన్‌కమ్ ఉందంటే దానికి సెపరేట్‌గా మీకు లెవెల్ వైస్ గూడా ఇన్‌కమ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు ఇక్కడ. సో, అంబటి రామకృష్ణ సార్ ఉన్నారు. అతనేం జేస్తారు, ఒక 5 మందిని జాయిన్ జేపిస్తారు. సో, వీళ్ళు ఎక్కడ పడినా గాని, ఏ లెవెల్‌లో పడినా గాని, ఐడీ అనేది క్రియేట్ అయినా గాని, బట్ అతను మీకు ఫస్ట్ లెవెల్‌లోనే ఉంటారు.
సో, అదే విధంగా ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న 5 మంది ఎంతమందిని వాళ్ళు డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చి చేపిచ్చినా గాని, సో, జాయిన్ చేపిచ్చినా గాని వాళ్ళు సెకండ్ లెవెల్‌లో వస్తారు. సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని వాళ్ళు ఏ లెవెల్‌లోనే ఉండనియండి 100 లెవెల్స్‌లో ఉన్ని, 200 లెవెల్స్‌లో ఉన్ని. బట్ సో, లెవెల్ 2 నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఉన్నవాళ్ళు సో, లెవెల్ 3లోనే వస్తారు. సో, ఈ విధంగా టోటల్‌గా మనకు 15 లెవెల్స్ నుంచి గూడా ఇన్‌కమ్ వస్తుంది. అది గూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్పుకుంటామండి. ట్రీ అనేది మనకు 2 ట్రీలుంటాయి. ఒకటొచ్చి 2/2 మాట్రిక్స్ ఉంటుంది. ఇంకొకటొచ్చి లెవెల్ వైస్ టీమ్ అనేది గూడా మనకిక్కడ ఉంటుందండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్‌కము డైరెక్ట్ రెఫరల్ బోనస్ 10% ఉంటుందండి. సో, ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత సో, ఒక వ్యక్తిని మీరు ప్రమోట్ చేశారు. చందు అనే వ్యక్తిని మీరు ప్రమోట్ చేశారు. సో, నేను రూ. 300 ఇక్కడ జాయిన్ అవుతాను. సో, 300లో 10% అంటే ఇక్కడ రూ. 30 అనేది మీకొచ్చేస్తుందండి. అంటే మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ నుంచి 10% కమిషన్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎంతమందినైనా డైరెక్ట్ స్పాన్సర్ అనేది చేసుకోవచ్చండి. సో, అదే విధంగా సో, మీరున్నారు చందు అనే వ్యక్తి సో, డైరెక్ట్ స్పాన్సర్‌గా ఫస్ట్ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకునేసాడతను. నెక్స్ట్ ఏం చేస్తున్నాడాయన సో, 2 లెవెలు, 3 లెవెలు, 4, 5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అతనికి రూ. 425 పట్టింది. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 850, నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1250, ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 3400. ఈ విధంగా టోటల్‌గా అతను 2-5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అతనికి సో, రూ. 6425 పట్టింది. బట్ ఇక్కడ దీంట్లో కూడా 10% మళ్ళా మీకు ఇక్కడ రూ. 642 అనేది మీకొచ్చేస్తుందండి. సో, ఇక్కడ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఉంటే మీరు బిగినర్స్‌లోనే ఉండండి. స్టార్టింగ్‌లో జాయిన్ అయ్యారంతే. ఇక్కడ వాళ్ళు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 10% అనేది మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతను ఆరో లెవెల్ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 6,660 పట్టింది. సో, దాంట్లో కూడా 10% అంటే రూ. 666 వచ్చేస్తది. నెక్స్ట్ మీ డైరెక్ట్ చందు అనే వ్యక్తి నెక్స్ట్ ఏం చేస్తాడు ఆయన పదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాడు. సో, పదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,04,000 సో, దాంట్లో కూడా 10,400 10% మీకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నెక్స్ట్ 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఆ 15వ ర్యాంక్‌లో కూడా 10% అనేది మీకొచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇన్‌కమ్ ఇక్కడ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10%. మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారనుకోండి. అతని నుంచి 10% అతను ఎన్నో లెవెల్‌లో ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, మీ కిందే ఉన్ని, మీకు 15 లెవెల్‌లో ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, మీ ద్వారా వచ్చాడు కాబట్టి, మీ రిఫరల్ లింక్ ద్వారా అతను జాయిన్ అయ్యాడు కాబట్టి, అతను ఏ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 10% ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఇది క్లియర్ కదండీ! సో, నెక్స్ట్ రెండో ర్యాంక్ గురించి మనం చెప్పుకుందాం. రెండో ఇన్‌కమ్ గురించి. రెండోదొచ్చి మనకు ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్. ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది ఇక్కడ మనకు 69% ఇచ్చారండి. అంటే ఈ 10% కాకుండా నెక్స్ట్ మనకు ఇక్కడ ఏదైతే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10% కాకుండా సో, ఎక్స్‌ట్రాగా మనకు 69% ఇన్‌కమ్ అనేది మనకు ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది పెట్టారండి. సో, ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో, బిగినర్స్ నేను ఒక 300తో జాయిన్ అయ్యారు ఇతను ఇక్కడున్నాడు. సో, 300తో జాయిన్ అవ్వడం వల్ల సో, ఈ 300లో 69% అంటే ఒక 200, రూ. 200 సో, ఇతను మళ్ళా రూ. 400 అనేది ఇతనికి వచ్చేసింది. దాంతో పాటు సో, ఒక 10% ఎక్స్‌ట్రా అంటే టోటల్‌గా 79% అనేది ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే 69% ఇన్‌కమ్ వస్తది డైరెక్ట్‌గా. అదే విధంగా 10% ఎక్స్‌ట్రాగా అంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ప్లస్ లెవెల్ అప్‌గ్రేడ్‌లో గూడా 69% అంటే టోటల్‌గా 79% అనేది ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా 5 మందిని డైరెక్ట్ చేశారనుకోండి $13 వచ్చేస్తాయి. 10 మందిని డైరెక్ట్ చేశారనుకోండి $26 వచ్చేస్తాయి. 20 మందిని డైరెక్ట్ చేశారనుకోండి సో $52 వచ్చేస్తాయి. 50 మందిని డైరెక్ట్ చేశారనుకోండి 79 మ 70 $130 అనేది మీకొచ్చేస్తాయి. అంటే ఇక్కడ మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మీరు ఆహ్ 2 గాకుండా మీరు అన్‌లిమిటెడ్‌గా మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ బిజినెస్ ప్లాన్‌లో రెయిన్ బిఎన్‌బిలో మీరు ఎంతమందిని డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటే అంత బెనిఫిటు, అంత తొందరగా గ్రోత్ అవుతారండి. సో, మీ డైరెక్ట్ రెఫరల్ ఎవ్వరికీ కూడా ఇవ్వద్దండి నా సజెషన్. బట్ మీరు టీమ్ పరంగా ఇస్తాననుకుంటే మీరు ఇచ్చుకోండి. బట్
ఎక్కువ మందిని మాక్సిమం ట్రై చేయండి. సో, డైరెక్ట్ రెఫరల్ వేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే, సో, డైరెక్ట్ రెఫరల్‌లోనే ఇక్కడ ఎక్కువ ఇన్‌కమ్ అనేది మీకొస్తుంది. ఎందుకంటే, మీరు జస్ట్ జాయిన్ చేపిచ్చారంతే. అతను రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా 10% వస్తుంది. దాంతో పాటు అతని నుంచి మీకు 15 లెవెల్‌లు సో, అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి ఈ 69% ఇన్‌కమ్ గూడా అతను చేసే టీమ్ పైన వస్తుందండి. సో, ఇక్కడ 69% ఏదైతే లెవెల్ అప్‌గ్రేడ్ బోనస్ ఉందో ఇది టాప్ అండి ఇక్కడ. చాలా మంచి ఇన్‌కమ్ ఇక్కడ. సో, జీరో టు హీరో మీకుని చేస్తుందండి ఈ ప్లాన్ అనేది. సో, మనం స్టెప్ వైస్ ఇక్కడ తెలుసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా మీకు 69% ప్లస్ 10% అంటే టోటల్‌గా ఇక్కడ $2.6 అనేది వచ్చేస్తుందండి. $2.6 అంటే ఒక రూ. 480. సో, మీకు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? ఒక రూ. 425 పెట్టి మీరేం చేస్తారు? రెండో లెవెల్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, ఎందుకు మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ రెండో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఆ రెండో లెవెల్‌లో కూడా మీకు టోటల్‌గా ఇక్కడ నలుగురుంటారు. అంటే ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరి నుంచి మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ టోటల్‌గా రెండో లెవెల్‌లో మీకు నలుగురుంటారు. సో, మీ స్పిల్‌లో నుంచి అంటే మీ అప్లయన్స్ ద్వారా ఐడీ పడినా గాని, వాళ్ళ స్పాన్సరే బట్ మీ ట్రీలో పడినా గాని, సో, వీళ్ళు ఈ నలుగురున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ నలుగురు నుంచి గూడా వీళ్ళు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు, సో, రెండో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $3.2 అంటే రూ. 293 టోటల్‌గా ఇక్కడ మీకు సో, ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే నలుగురు నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా నూట 1,172 అనేది మీకు ఇన్‌కమ్ వస్తుందండి. అంటే ఒక్కొక్కరి నుంచి రూ. 293 వస్తుంది. సో, టోటల్‌గా రెండో లెవెల్‌లో మీకు నలుగురున్నారు గాబట్టి, టోటల్ ఇన్‌కమ్ మీకు రెండో లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 1,172 అండి. సో, వచ్చినటువంటి మీరు ఈ ఇన్‌కమ్‌లోనే రూ. 850 పెట్టి మీరేం జేస్తారు? మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో, మీకిక్కడ అనిపిస్తుంది, ఏం సార్ నాకొచ్చిన ఇన్‌కమే మాక్సిమం నేను 50, 60% మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నానంటే, చూడండి ఫస్ట్ రెండో లెవెల్, మూడో లెవెల్‌లో మీకు అంత పెద్దగా ఇన్‌కమ్ కనిపియదు. నెక్స్ట్ ఒక్కొక్క లెవెలు, నాలుగో లెవెల్, ఐదో లెవెల్ తర్వాత మీకు ఎంత పెద్ద ఇన్‌కమ్ వస్తుందో ఇక్కడ మీరు చూడొచ్చండి. సో, మీకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఒక రూ. 850 పెట్టి మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఈ మూడో లెవెల్‌లో టోటల్‌గా ఎంతమందుంటారండి ఇక్కడ? 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు ఇక్కడ సో, రూ. 580 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు మూడో లెవెల్‌లో సో, రూ. 4,640 అనేది మీకు రావడం జరుగుతుందండి. చూడండి మీరు ఆరో లెవెల్‌ని అంటే మీరు స్టార్ట్ చేసింది రూ. 300తోనే స్టార్ట్ చేశారు. బట్ మీకు టీమ్ గూడా 16 మందయ్యారు. అదే విధంగా మీరు $50.4 వరకు ఇక్కడ ఇన్‌కమ్ గూడా తీసుకోవడం జరిగిందండి. సో, వచ్చినటువంటి మీకు ఈ ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారు? నాలుగో లెవెల్ అంబాసిడర్ ర్యాంక్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మందుంటారండి. సో, 16 మంది గూడా వాళ్ళు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు 69% ఏదైతే ఉందో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 1,206 అంటే అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ రూ. 19,320 అనేది మీకు రావడం జరుగుతుంది. సో, మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కాస్ట్ అయితే 1,750 బట్ మీకు నాలుగో లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రూ. 19,320 అనేది మీకు ఇన్‌కమ్ వచ్చిందండి. నెక్స్ట్ చూడండి ఐదో లెవెల్. ఐదో లెవెల్ పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు రూ. 3,400 పట్టింది. బట్ ఇక్కడ మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 అంటే మీకు రూ. 75,000 ఇన్‌కమ్ వస్తుందండి. చూడండి ఇక్కడ మీకు ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సో, 3,400 పట్టింది. బట్ ఇక్కడ చూడండి మీకు సో, ఎన్ని రెట్లు పెరిగిందో ఇక్కడ ఐదో లెవెల్‌లోనే రూ. 75,000 ఇన్‌కమ్ అనేది మీకొచ్చిందండి. నెక్స్ట్ ఆరో లెవెల్ అంటే మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో, మీరు రూ. 6,660 పెట్టి ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు ఆరో లెవెల్‌లో టోటల్‌గా 64 మందుంటారండి. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 4,700 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ 3,08,000 వరకు మీకు ఆరో లెవెల్ ఇన్‌కమ్. ఇక్కడ ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు రూ. 6,600 పట్టాయి. బట్ ఇక్కడ మీకు ఆరో లెవెల్ నుంచి టోటల్‌గా 64 మంది నుంచి కూడా ఇక్కడ మీకు సో, 3,08,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏడో లెవెల్ అండి చాంపియన్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 9,400 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు 12,03,200 వరకు ఇన్‌కమ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ర్యాంక్ అండి డైరెక్టర్ ర్యాంకు ఎనిమిదో లెవెలు. ఎనిమిదో లెవెల్‌లో మీకు 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 18,000 రావడం జరుగుతుందండి. సో, టోటల్‌గా ఇక్కడ 46,08,000 వరకు మీకు ఎనిమిదో లెవెల్ ఇన్‌కమ్.
అదే విధంగా తొమ్మిదో లెవెల్ అంటే టైటాన్ ర్యాంక్ అండి. మొత్తం ఇక్కడ 512 మందుంటారు. సో, ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు సో, రూ. 35,880 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ తొమ్మిదో లెవెల్‌కే మీకు 1,83,70,000 వరకుండి. చూడండి మీకు రెండో లెవెల్‌లో, మూడో లెవెల్‌లో పెద్దగా ఇన్‌కమ్ కనిపించలేదు. బట్ ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టీమ్ అనేది పెరుగుతుంది కాబట్టి, ఎప్పుడు ఎవరు అప్‌గ్రేడ్ చేసుకుంటారో తెలీదు కాబట్టి, సో, ఈ విధంగా మనము ఇన్‌కమ్ అనేది సో, తీసుకోవచ్చండి. అంటే ఓన్లీ తొమ్మిదో లెవెల్‌లోనే మనము సో, 1,83,70,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ పదవ ర్యాంక్ అండి ఐకాన్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా 1,024 మందుంటారండి. సో, ఒక్కొక్కరి నుంచి మీకిక్కడ 71,760 అంటే టోటల్‌గా 7,34,82,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ ర్యాంక్ అండి అదే విధంగా లెజెండ్ ర్యాంక్ ఇక్కడ టోటల్‌గా 2,048 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు ఒక 1,43,520 అంటే టోటల్‌గా మీకు 29,39,28,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ ర్యాంక్‌లో ఎంతమంది ఉంటారండి టోటల్‌గా 1,024 మందుంటారు. సో, దీంట్లో నుంచి ఈ 1,024 మందిలో నుంచి ఒక 10% అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. టోటల్ మీకు ఇన్‌కమ్ అనేది 7,17,000 అదే విధంగా ఒక 20 మందే చేసుకున్నారనుకోండి 14,35,000 ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, 5,88,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అదే విధంగా 11వ ర్యాంక్‌లో మీకు టోటల్‌గా 2,048 మందుంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10 మందే చేసుకున్నారనుకోండి. ఎక్కువ లేదు 2,000 మందిలో 10 మంది చేసుకున్నారంతే మీకు 11 లెవెల్‌ని. సో, ఇక్కడ 14,35,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా 20 లెవెల్ 20 మందొచ్చారనుకోండి 28,00,000 వస్తుంది. అదే విధంగా 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, 1,76,000 వరకు ఇన్‌కమ్ వస్తుందండి. బట్ ఇక్కడ మీరు 11 లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు కూడా 11 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఆరో లెవెల్ ఇన్‌కమ్ మీకు కావాలంటే మీరు కూడా ఆరో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలండి. అదే విధంగా మీరు 12వ ర్యాంక్ ఎంపరర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ టోటల్‌గా 4,096 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి మీకిక్కడ రూ. 2,87,040 అంటే దాదాపుగా 117,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. చూడండి ఎంత పర్సెంటేజ్ పెరిగిందో. ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ 10 మందే వచ్చారనుకోండి మీకు. సో, 4,000 మందిలో నుంచి ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారంటే కూడా 28,00,000 వస్తాయి. బై చాన్స్ 20 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి 57,00,000 అదే విధంగా 50 మంది చేసుకున్నారనుకోండి. సో, 1,43,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్ అండి 13వ ర్యాంకు కంక్రూరర్ ర్యాంకు టోటల్‌గా ఇక్కడ మీకు 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 5,74,000 అంటే టోటల్‌గా 470,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8,000 మందిలో ఒక 10 మందే చేసుకున్నారనుకోండి 13వ ర్యాంక్‌ని. మీరు కూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. సో, మీకు 57,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఒకవేళ 20 మంది చేసుకుంటే 1,14,00,000 వరకు వస్తుంది. అదే విధంగా ఒక 50 మంది చేసుకున్నారనుకోండి 2,87,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఫుల్‌గా వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ అండి. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీకు టీమ్ ఉంటేనే, వర్క్ జరిగితేనే ఇక్కడ టీమ్ లేకపోతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేసినా మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని ఇక్కడ ఇన్‌కమ్ అనేది రాదు. అందుకని కంపల్సరీగా ఇక్కడ టీమ్ ద్వారానే మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది చేసుకుంటామండి. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ 14థ్ లెవెల్ అండి. ఛాన్సలర్ దీనికి టోటల్‌గా 16,384 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు 11,48,000 వస్తుందండి. ఎంత ఇన్‌కమ్ అండి? ఒక్కొక్కరి నుంచి 11,48,000 అంటే టోటల్‌గా ఇక్కడ మీకు 14 లెవెల్ ఇన్‌కమే 1,880,00,00,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా 14 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. ఆ 14 లెవెల్‌లోనే మీకు 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ 1,14,00,000 వచ్చేస్తాయి. 20 మంది చేసుకున్నారనుకోండి. సో, 2,29,00,000 50 మంది చేసుకున్నారనుకోండి. సో, 5,74,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్ అండి. లాస్ట్ లెవెల్ క్రియేటర్ లెవెల్. సో, క్రియేటర్‌లో ఇక్కడ టోటల్‌గా 32,768 మంది ఉంటారండి. సో, ఒక్కొక్కరి నుంచి మీకు 22,96,000 అంటే దాదాపుగా 7,523,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీకు ఒక 10 మందే ఉన్నారు. 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ 2,29,00,000 వరకు వచ్చేస్తది. అదే విధంగా 20 మంది ఉన్నారనుకోండి 4,59,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది ఉన్నారనుకోండి మీకు సో, 11,48,00,000 వరకు మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. ఇదండి టోటల్‌గా మనకు సో, రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ 69% అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. మీరున్నారు.
మీకు ఐదో లెవెల్‌లో ఒక వ్యక్తి ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, పీనర్ ర్యాంక్‌ని. సో, మీరు నాలుగో లెవెల్‌లో ఉన్నారనుకోండి. ఆ ఇన్‌కమ్ మీకు రాకుండా సో, నెక్స్ట్ 5 లెవెల్‌లు పైకి జంప్ అయిపోతుందండి ఇక్కడ. సో, జంపింగ్ సిస్టమ్ అనేదుంది రెయిన్ బిఎన్‌బిలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంబాసిడర్ ర్యాంక్‌లో ఉన్నారు. అంబాసిడర్ అంటే నాలుగో ర్యాంకు. మీకు ఐదవ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో అతను అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. సో, అతను ఎవరైతే అంటే నాలుగో లెవెల్‌లో ఉన్నారో అతనికి వెళ్తాది. అతను చేసుకోలేదంటే మళ్ళా 4 లెవెల్ పైకి జంప్ అవుతుంది. ఈ విధంగా జంపింగ్ సిస్టమ్ అనేది రెయిన్ బిఎన్‌బిలో ఉందండి. నెక్స్ట్ మీరు గూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మీకు ఐదో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఐదో లెవెల్ వరకు మీకొచ్చేస్తది. మీరు ఆరో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, ఆరో లెవెల్ వరకు ఎంతమందున్నారో టోటల్‌గా మీరు వాళ్ళెప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని సో, ఆరో లెవెల్ ఇన్‌కమ్ వరకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఏ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, ఆయా లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ రానే వస్తుందండి. సో, అదే విధంగా ఇక్కడ మీకు పదో లెవెల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. బై చాన్స్ మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదంటే, నెక్స్ట్ 10 లెవెల్‌లో పైకి జంప్ అయిపోతుంది. ఈ విధంగా రెయిన్ బిఎన్‌బిలో మనకు ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌లో మనకు అన్‌లిమిటెడ్ లెవెల్స్. మీకు కూడా అంతే సేమ్. ఇప్పుడు మీకు 20 లెవెల్‌లో ఎవరో ఒకతను పీనర్ ఆ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. సో, ఆ ర్యాంక్ టోటల్ 15 లెవెల్ వరకు పోతది. అతను చేసుకోలేదంటే 10 లెవెల్ వరకు పోతది. అతను కూడా చేసుకోలేదంటే మీకు ఐదో లెవెల్‌లో ఉన్న వ్యక్తికి పోతది. అతను కూడా చేసుకోలేదంటే మీకే వస్తుంది. ఆ ఇన్‌కమ్ మీరు చేసుకొని పెట్టుకుంటే. ఈ విధంగా మీకు టోటల్‌గా 24 అప్‌లైనర్స్ అంటే దాదాపుగా 300-400 లెవెల్స్ నుంచి కూడా మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ అండి మనకు రికరింగ్ లెవెల్ బోనస్. సో, మనం ఇంకొక ట్రీ చెప్పుకున్నాం చూడండి. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ అంబటి రామకృష్ణ సార్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, అతను ఏం చేస్తారు, ఒక 5 మందిని రిఫర్ చేశారు. సో, ఈ 5 మంది రకరకాల లెవెల్‌లో పడ్డారనుకోండి. అయినా గాని ఇతనికి ఫస్ట్ లెవెల్‌లోనే ఇక్కడ ఉంటారు. సో, ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని రిఫర్ చేసినా సెకండ్ లెవెల్ వస్తారు. సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నా గాని డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వడం ద్వారా సో, లెవెల్ 3లో, లెవెల్ 4లో ఈ విధంగా టోటల్‌గా 15 లెవెల్ నుంచి మనకు 1.5% 1.5% అంటే ఆల్ న్యూ జాయినింగ్స్ ప్లస్ ఆల్ అప్‌గ్రేడ్. సో, వాళ్ళు జాయినింగ్ అయినా పర్వాలేదు, ప్లస్ అప్‌గ్రేడ్ చేసుకున్నా పర్వాలేదు. సో, మీకు 15 లెవెల్స్ నుంచి మీకు 1.5% ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుంది. సో, మీకు డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళ నుంచి అయితే 10% వచ్చేసింది. నెక్స్ట్ రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు. సో, వాళ్ళు జాయిన్ అయినా, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా, పదో లెవెల్ చేసుకున్నా, 15 లెవెల్ చేసుకున్నా గాని, సో, ప్రతి లెవెల్ నుంచి కూడా 1.5% అనేది మీకు రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్ వస్తుంది. బట్ మీరు కూడా ఆరో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, ఆరో లెవెల్ వరకు ఇన్‌కమ్ వస్తుంది. మీరు ఏడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఏడో లెవెల్ వరకు వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒక 2 డైరెక్ట్ కంపల్సరీగా ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ అనైతే చేసి ఉండాలండి. ఒక కండిషన్. సో, మీరు గూడా అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి. మినిమమ్ 2 ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు సో, జాయినింగ్స్ నుంచి ఆల్ అప్‌గ్రేడ్ 15 లెవెల్ అప్‌గ్రేడ్ వరకు సో, ప్రతి జాయినింగ్‌లో గూడా 1.5% అనేది మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అప్ టు 15 లెవెల్ వరకు ఎంటైర్ టీమ్ నుంచి ఇక్కడ ఒక వ్యక్తి రెండో లెవెల్‌లో ఒక వ్యక్తి మెంటర్ ర్యాంక్‌ని ఇతను చేసుకుంటున్నాడనుకోండి. సో, మెంటర్ ర్యాంక్‌ని చేసుకోవడానికి అతనికి టోటల్‌గా సో, ఫస్ట్ జాయినింగ్ నుంచి రెండో లెవెల్, 3, 4, 5 లెవెల్, ఆరో లెవెల్ మొత్తం అమౌంట్ అతనికి రూ. 13,325 పట్టింది. సో, దాంట్లో 1.5% అంటే రూ. 200 అనేది మీకొచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఆరో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడంటే మీరు గూడా ఇక్కడ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14 లెవెల్‌లో ఒక వ్యక్తి ఐకాన్ ర్యాంక్‌ని చేసుకుంటున్నారనుకోండి. సో, ఐకాన్ ర్యాంక్‌ని టోటల్‌గా చేసుకోవడానికి రూ. 2,09,045 పడుతుంది. సో, దాంట్లో కూడా 1.5% అంటే రూ. 3,135 అనేది మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సో, మీరు కూడా ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. సో, ఈ విధంగా లెవెల్ రికరింగ్‌లో రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, 1.5% అనేది ఇన్‌కమ్ అనేది మీకొస్తుందండి. జాయినింగ్స్ వచ్చినా వాళ్ళు 2-15 లెవెల్ ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని సో, అప్‌గ్రేడ్ చేసుకున్నటువంటి అమౌంట్‌లో 1.5% అనేది మీకు రావడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ అండి రాయల్టీ ఇన్‌కమ్. రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ పదవ లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు పెట్టారు. టోటల్‌గా ఇక్కడ 3.5% అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ రాయల్టీ అనేది ఇక్కడ 200% వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకాన్ ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,00,000 పెట్టారనుకోండి. మీకు 2,00,000 వరకు వస్తుంది. డబుల్ 200% అంటే ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కము, ప్లస్ లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కము, ఆల్ ఇన్‌కమ్ కలిపి 200% వరకు మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ
రాయల్టీ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ రాయల్టీ అనేది మీకు సో, డైలీ ఉంటుందండి. ప్రతిరోజు మీరు క్లెయిమ్ చేసుకోవాలి అక్కడ. సో, అదే విధంగా మీరు ఏదైనా గాని ఒక ర్యాంక్‌కే మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్‌లో మీరేం చేస్తారు 11 చేసుకున్నారనుకోండి. అప్పుడు ఈ 10కి రావడం స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్‌లో మీరేం చేస్తారు 12కి చేసుకున్నారనుకోండి. అప్పుడు 11కి రావడం స్టార్ట్ అయిపోతుంది. సో, 12కి రావడం స్టార్ట్ అయితుంది. ఈ విధంగా మీరు టాప్‌లో ఏదైతే అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటారో, సో, ఒక్కటే హైయెస్ట్ రాయల్టీ విల్ బి పెయిడ్ అని. మనం ఇక్కడ ఏదైతే టాప్‌లో మీరు రాయల్టీని ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారో, సో, ఆ రాయల్టీ ర్యాంక్‌కే మీకు ఇక్కడ 200% అనేది వస్తుందండి. ఇక్కడ టోటల్‌గా మనకు 10వ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు ఇక్కడ ఇన్‌కమ్ పెట్టారు. ఇక్కడ గూడా సో, 2x వస్తుంది. మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండాలండి. నెక్స్ట్ మనకు లాస్ట్ ఇన్‌కమ్ ఐదో ఇన్‌కమ్ అండి లైఫ్ స్టైల్ రివార్డ్. లైఫ్ స్టైల్ రివార్డ్ అంటే ఇక్కడ ఫస్ట్ లైఫ్ స్టైల్‌లోనే ఇక్కడ 5 రకాలుగా కేటగరీలుంటాయి. సో, ఫస్ట్‌ది ప్రైమ్ క్లబ్. ప్రైమ్ క్లబ్ కోసం టోటల్ టర్నోవర్‌లో 0.5% అనేది కేటాయించడం జరిగింది. అంటే సెల్ఫ్ మీరు డైరెక్టర్ ర్యాంక్ అంటే 8దో ర్యాంక్‌లో ఉండాలి. ఒక 5 మందిని చాంపియన్ ర్యాంక్ అంటే 7వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు స్పోర్ట్స్ డ్రీమ్ బైక్ ఫండ్ అనేది $3000 అనేది ఇస్తారండి. సో, ఇది ఒకేసారి ఇవ్వరు. వీక్లీ బేసిస్‌లో టర్నోవర్‌లో 0.5% ఎంతైతే అమౌంట్ అవుతుందో, సో, దాంట్లో నుంచి ఎంతమందైతే ప్రైమ్ క్లబ్ అచీవ్ ఉంటారో వాళ్ళకి డివైడ్ చేసి బట్ మీకు టోటల్‌గా $3000 వరకు అయితే మీకిక్కడ సో, ప్రైమ్ క్లబ్ ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. అది వీక్లీ బేసిస్‌లో. అదే విధంగా ఎలైట్ క్లబ్‌కి గూడా 0.5% టోటల్ టర్నోవర్‌లో కేటాయించడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ మీరు 13వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక ముగ్గురిని ఎంపరర్ ర్యాంక్ 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, మీకు ఎస్‌యువి కార్ ఫండ్ అంటే $25,000 వరకు మీకు రావడం జరుగుతుందండి. ఇది గూడా సేమ్ వీక్లీ డిస్ట్రిబ్యూషన్ బట్ డైలీ టర్నోవర్‌లో కాలిక్యులేషన్ అనేది జరుగుతుందండి. నెక్స్టు మూడవది రాయల్ క్లబ్. దీనికి గూడా 0.2% అనేది కేటాయించడం జరిగింది. సెల్ఫ్ 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక 5 మందిని 14వ ర్యాంక్‌తో అప్‌గ్రేడ్ చేపిచ్చుంటే మీకు డైరెక్ట్‌గా సో, మీకు $50,000 లగ్జరీ కార్ ఫండ్ అనేది మీకివ్వడం జరుగుతుంది. ఇది గూడా వీక్లీ డిస్ట్రిబ్యూషన్ బట్ ఇక్కడ డైలీ టర్నోవర్‌లో కాలిక్యులేషన్ అనేది ఇక్కడ అవుతుందండి. నెక్స్ట్ నాలుగోది క్రౌన్ క్లబ్. ఇక్కడ గూడా 0.15% అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ మీరు 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఒక 7 మందిని 14వ ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు $1,00,000 అనేది ఇక్కడ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది గూడా వీక్లీ బేసిస్‌లో మీకు ఇవ్వడం సో, $1,00,000 వరకు వీక్లీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా లైఫ్ స్టైల్ రివార్డ్స్‌లో సుప్రీం క్లబ్ ర్యాంక్‌కి ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి 0.15% టోటల్ టర్నోవర్‌లో ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ మీరు 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక 10 మందిని క్రియేటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసి ఉంటే మీకు డైరెక్ట్‌గా ఇక్కడ మీకు టోటల్‌గా సో, $5,000 అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది గూడా వీక్లీ బేసిస్‌లో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 0.15% అంటే ప్రతిరోజు టర్నోవర్‌లో కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ టైమ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ అచీవ్ అవుతారో, అప్పుడు మీరు అక్కడ రాయల్టీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు వీక్లీ బేసిస్‌లో క్లెయిమ్ అనేది మీకు చేసుకోవచ్చు. సో, ఇక్కడ సుప్రీం క్లబ్‌కి సో, $5,00,000 వరకు ఇక్కడ మీకు రాయల్టీ ఇన్‌కమ్ అండి. సో, అందుకేనండి రైడ్ బీఎన్‌బీ ఎందుకు చేయాలంటే మనం ఇక్కడ నో ఓనర్ అదేవిధంగా నో అడ్మిన్ అదేవిధంగా ఎలాంటి స్కామ్ అనేది లేదు. సో, కెరియర్ ప్రొజెక్టెడ్ అంటే 100% ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. కెరియర్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అదే విధంగా మనకు ఇక్కడ రిస్క్ అనేది ఫ్రీ ఉంది. స్కామ్ అనేది ఏం లేదు. లాంగ్ టర్మ్ ఉంటాది. ఎందుకు లాంగ్ టర్మ్ ఉంటాదంటే, ఇక్కడ డిసెంట్రలైజ్డ్‌లో ఒక్కసారి లాక్ చేసి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఏదైతే మనం రూ. 350తో జాయిన్ అవుతామో, ఆ అమౌంట్ అంతా టోటల్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్‌కి పోతదండి. ఆ అడ్రెస్ నుంచి టోటల్‌గా ఎవరెవరికి వెళ్ళాలో 10% ఎవరికి వెళ్ళాలి, 69% ఎవరికి వెళ్ళాలి, అదేవిధంగా 1.5% ఎంతమందికి వెళ్ళాలి. వితిన్ సెకండ్స్‌లో అందరికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందండి. వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో, అందుకనే మనకిక్కడ విత్‌డ్రాయల్ పెట్టుకోవడానికి అవసరం గూడా లేదు. మనము ఏదో మార్కెట్‌లో ఒక కొత్త కాయిన్ వచ్చింది. ఒక నెట్‌వర్క్ తయారు చేసుకొని, ఒక టీమ్ తయారు చేసుకొని, మనం ఒక 500 బీఎన్‌బీ, 1000 బీఎన్‌బీలు సంపాదించుకున్నామనుకోండి. సో, ఇన్ ఫ్యూచర్ దీని వాల్యూ పెరుగుతుందో లేదో ఇప్పుడు రూ. 10 ఉందేమో ఒక కాయిన్ వాల్యూ అని భయపడన అవసరం లేదు. ఎందుకంటే వరల్డ్ టాప్ 3 క్రిప్టో కరెన్సీ గాబట్టి సో, డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడే సో, బీఎన్‌బీ కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే అందరూ గూడా సో, చాలామంది బిట్‌కాయిన్‌ని మిస్ అయ్యారు. ఎథీరియంని మిస్ అయ్యారు. బట్ ఇక్కడ బీఎన్‌బీని చేసుకోకుండా చాలామంది కొనిపెట్టుకుంటున్నారు. బట్ ఇక్కడ మనకు రెయిన్ బీఎన్‌బీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా
మనం ఒక టీమ్ ద్వారా రూ. 350తో జాయిన్ అయ్యి దాదాపుగా 1000 బీఎన్‌బీ, 2000 బీఎన్‌బీ అన్‌లిమిటెడ్ బీఎన్‌బీగా ఇక్కడ మనము ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అదే విధంగా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. లో ఎంట్రీ ఫీజు, స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది. హై ఇన్‌కమ్ ఉంది. లీగల్‌గా ఉంది. లైఫ్ టైమ్ ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఉంది. విత్‌డ్రాల్ మనకు రావమని భయం పడిన అవసరం లేదు. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రైట్ బీఎన్‌బీని హార్ట్‌ఫుల్‌గా మనమందరం గూడా చేయొచ్చండి. టోటల్‌గా ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మనకు ఇదండి మనకు రెయిన్ బీఎన్‌బీలో టోటల్‌గా మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10% ఉంది. అదే విధంగా మనకు లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ 69% ఉంది. అదే విధంగా నెక్స్ట్ రికవరింగ్ లెవెల్‌లో మనకు టోటల్‌గా 21%. 21% అంటే రెండవ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 1.5% అనేది కేటాయించారు. అంటే టోటల్‌గా మనకిక్కడ సో, 100% డిస్ట్రిబ్యూషన్ ఉందండి. ఇదండి టోటల్‌గా మనకు రెయిన్ బీఎన్‌బీలో ప్లాన్ ప్రజెంటేషన్ అనేది. ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా గాని క్లియర్ జేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క స్లైడ్ గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ప్రతిరోజు 9 గంటలకి రెయిన్ బీఎన్‌బీ జూమ్ మీటింగ్ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు మాక్సిమం చాలా మందికి అందరికి గూడా మీరు ప్రమోట్ చేయండి. ఇది అందరి కోసరమే టీమ్ డెవలప్ అవ్వడానికే ఇక్కడ ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనేది మేము ఫీల్డ్‌లో ఉన్నా గాని, ఎక్కడున్నా గాని మీ టీమ్ డెవలప్ కావడానికే మనం జూమ్ మీటింగ్ పెడుతున్నాం కాబట్టి ఈ బెనిఫిట్ అన్నీ గూడా మీరు యూజ్ చేసుకోండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. రేపు మరి 9 గంటలకు కలుద్దాము. ఒక మంచి ప్రాజెక్ట్‌ని మిస్ చేసుకోకుండా డౌట్ క్లియర్ చేసుకొని, అదే విధంగా మీరు ఎవరినైతే ఇన్వైట్ చేసుంటారో వాళ్ళతో ఇప్పుడే మాట్లాడి నా పేరు చంద్రశేఖర్ అండి. మీరు కావాలంటే మీ అప్లయన్స్ ద్వారా నా టీమ్ అయితే వెంటనే కాల్ చేసి డౌట్స్ ఉన్నా గాని క్లియర్ చేసుకోండి. మనసులో ఏది కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని టోటల్‌గా మీరు తెలుసుకోండి ఫస్టు. ఎలాగా ఉంది? ఈ డిసెంట్రలైజ్ అంటే ఏమిటి? స్మార్ట్ కాంట్రాక్టు ఎందుకంటే మనం ఏదో మొ ఓ 2 రోజులో, 3 రోజులో, సంవత్సరమో, 2 సంవత్సరాలు అట్లాంటివి ఏమి లేదండి. ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ఉంది కాబట్టి మార్కెట్‌లో బీఎన్‌బీకి ఒక వాల్యూ ఉంది కాబట్టి కాయిన్‌కి ప్రతి ఒక్కరు గూడా ఒక 500 బీఎన్‌బీ, ఒక 1000 బీఎన్‌బీ ఇక్కడ ఇప్పుడు మీరు సంపాదించుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్కరు గూడా మీ డ్రీమ్స్‌ని ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సింపుల్ ఉంది, డూప్లికేషన్ ఉంది, వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంది. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు లేవు. నాకు గూడా కాల్ చేస్తున్నారు. సార్ నేను ఓ 10,00,000 ఉంది ఇన్వెస్ట్‌మెంట్ చేయనని. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అలాంటివి ఏం లేదండి. మీరు రూ. 350తో జాయిన్ అవ్వండి. వర్క్ చేయండి. ఇక్కడ మీకు లెవెల్స్‌లో మీకు టీమ్ ఉంటేనే ఇన్‌కమ్ వస్తుంది. టీమ్స్ లేకపోతే ఇన్‌కమ్ అనేది ఇక్కడ రాదండి. అందుకనే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఏం వెళ్ళకద్దండి. టోటల్‌గా ఇక్కడ మీరు ప్లాన్ ప్రజెంటేషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్‌గా ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి. మంచి ఇన్‌కమ్ మీరు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ 300తో రూ. 350తో జాయిన్ అయిన వ్యక్తులు ఇక్కడ 3-4 కోట్ల వరకు కూడా ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. 100+ కంట్రీసుల్లో ప్రెజెంట్ మన రెయిన్ బీఎన్‌బీ ప్లాట్‌ఫార్మ్ అనేది రన్ అవుతుంది. గ్లోబల్ లెవెల్‌లో టోటల్ వరల్డ్‌లో గూడా రన్ అవుతోందండి. ప్రతి కంట్రీలో గూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. 6,00,000 కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ బిల్డ్ అయిపోయిందండి. ఇదండి టోటల్‌గా మనకు రెయిన్ బీఎన్‌బీ ప్లాన్ ప్రజెంటేషన్. థాంక్ యూ సో మచ్.